జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్యాల ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర గుప్తా సార్, నా తోటి సహా ఉపాధ్యాయులు, ప్రియమైన విద్యార్థులు, ఈరోజు ఏప్రిల్ 7 అనగానే మనకు గుర్తుకొచ్చేది ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, వరల్డ్ హెల్త్ డే. ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అనేది ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని WHO అంటే అనే సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంస్థ, ఇది ఏప్రిల్ 7, 1948లో UNO కింద ఏర్పాటైంది. కనుక ఆ ఏర్పాటు దినంగా 1948 ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నిర్వహించి, ప్రపంచ దేశాలు 1950 నుంచి ఏప్రిల్ 7 నుంచి అన్ని దేశాలు ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏప్రిల్ 7న నిర్వహించాలని ఆ డైరెక్టర్ ఆదేశించడం జరిగింది. చాలా దేశాలు ఈ సంస్థ కింద ఉన్నాయి. కనుక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంస్థ నిర్వహించే బాధ్యత ఏంటంటే ప్రజలకు ఆరోగ్యం అందించడము ప్రభుత్వాల బాధ్యత. అది రాజ్యాంగంలోనే ఉంది. ప్రాథమిక హక్కుల్లో ఆరోగ్యం కూడా అందించాలి, స్వేచ్ఛ హక్కు, ఆరోగ్యము, ఇవన్నీ. కనుక మనకు పెద్దలు కూడా చెప్పిండ్రు, ఆరోగ్యమే మహాభాగ్యము. మనకు ఆరోగ్యము చెడిపోతే ఎవరు కాపాడలేరు. లక్షలు కోట్లు పెట్టిన కొన్ని నివారణ లేని వ్యాధులు కూడా ఇప్పటికీ మనకు తెలుసు. ఎయిడ్స్, క్యాన్సర్, కొన్ని నివారణ లేని డెంగ్యూ ఇలాంటి వ్యాధులు విజృంభిస్తున్నాయి. కనుక దీని కింద మలేరియా, క్షయవ్యాధి, ఎయిడ్స్ దినోత్సవం, హెపటైటిస్, అన్ని దినోత్సవాలన్నీ రక్తదాన దినోత్సవం ఈ సంస్థ కిందనే ప్రపంచంలో నిర్వహిస్తుంటారు. కనుక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మీకు కూడా మన స్కూల్కి వచ్చి హెల్త్ వాళ్ళు ఏఎన్ఎంలు ఐరన్ ట్యాబ్లెట్స్, పోషక పదార్థాలు, అంగన్వాడీ ఇలాంటివన్నీ ఆరోగ్యం కిందనే వస్తాయి. అంటే భావి భారత పౌరులుగా మీరు ఆరోగ్యాన్ని మీకు అందించడం ప్రభుత్వాల బాధ్యత. కనుక ఈ ఆరోగ్య దినోత్సవం గురించి మీరు అన్ని విషయాలు తెలుసుకొని మీరు కూడా ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా జీవించి మీరు ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ ముగిస్తున్నాను.